ప్రైజుల దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకనంటే అన్నయ్యతో కొన్ని సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను. కవిత, చిన్నారి వాళ్ళు మేము పరిచయమైనప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వారి పిల్లలు ఎలాగున్నారో మా స్నేహంలో జాషువా నేను ప్రయాణించినప్పుడు నా బిడ్డలు ఆ రీతిగా ఉన్నారు. దేవుడు ఆయుష్ పొడిగించి వారిని కూడా సేవలకు నడిపించి తలంపులు ఉండేటివి మాకు సేవలో ముందుకు వెళ్ళాలని, దేవుని సంగతులు ఎక్కువగా తెలుసుకోవాలని, పరిచర్యలో ముందుండాలని. ఏ మీటింగ్లోనైనా అన్న మొదట ఉంటే రెండో వాడిగా నేను ఉండేవాడిని. అది ఏ పనైనా కానీ అన్న ఎక్కువ చేసేవాడు, నాకు కొంచెం అలవాటు లేదు కనుక, అంటే శక్తి పరంగా కొంచెం తక్కువ చేసేవాడిని. అన్న ముందు నడుస్తూ నన్ను వెనక నడిపించుకుంటూ వెళ్ళేవాడు. ఎందుకు దేవుడు మా పట్ల ప్రేమ ఆ రీతిగా ఉంది. మేము అనుకునేవాళ్ళం దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. ఈ తలంపులు ఎక్కువ ఉండేవి. దేవుడు ఆ రీతిగానే నా బిడ్డకు, అల్లుడికి దేవుని పని అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, తల్లిదండ్రులు ఏం పంచిస్తారమ్మా? తల్లిదండ్రులు ఏం పంచిస్తారు? ఆస్తులే కదా. తండ్రి తల్లి తమ ఆస్తుల్ని పిల్లలకి, పరలోకపు తండ్రి తన ఆస్తిని పరిచర్య రూపంలో మీకు పంచించాడు. అర్థమవుతుందా మీకు? కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు లేకపోతే ఇవ్వరు. ఎందుకు అంటే వీళ్ళు దాన్ని పాడు చేసుకుంటారు అని, వీళ్ళకి అంత జ్ఞానము లేదని ఆపివేస్తారు. పిల్లలు ఏం చేస్తారంటే బలవంతంగా నాది నాకు ఇచ్చేయి. అప్పుడు ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. కానీ పిల్లలు దాన్ని పోగొట్టుకుంటారు, కాపాడుకోలేరు. కానీ పరలోకపు తండ్రి మీకు సేవను అప్పగించాడు కనుక మీరు ఉన్నంత కాలము నమ్మకంగా నడవాలని, ఈ పరిచర్యను 30-60 నూరంతలుగా దేవుడు దీవించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె మంచిది. సందీప్ నాకు ఒక 20 నిమిషాలు టైం ఇచ్చాడు. మంచి వాక్యం తెలిసిన అమ్మగారు ముందున్నారు. మేమంతా పిల్లలమే వారి ముందు. అయినప్పటికీ ఒక 2 మాటలు దేవునిలో నుంచి మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాము. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం అని నా బిడ్డ నైటు 10 గంటలకు ఫోన్ చేసింది కవిత. అమ్మగారు, నేనేమో 27 అనుకున్నాను. తర్వాత శ్రీశాంతి మా మేడం గారేమో 29 అని చెప్పారు. మంచిది, కొన్ని నిమిషాలు దాని గురించి ధ్యానం చేద్దాము. ఇదంతా కూడా కృతజ్ఞత కీర్తనగా వ్రాయబడింది. దావీదు కాలంలో ఆయన అనుభవాల్లో నుంచి, ఆయన జీవించిన జీవితంలో నుంచి, ఎక్కడో అడవి ప్రాంతంలో మేపిన గొర్రెల దగ్గర పడుకున్న అడవిలో ఉన్న ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటూ, దేవుడు నన్ను హెచ్చించిన విధానం ఈ రీతిగా ఉంది కనుక ఏ రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడి బలం ఏంటి, దేవుడి శక్తి ఏంటి, దేవుని స్వరం ఏంటి, దేవుడు ఆత్మరూపిగా ఎక్కడున్నాడు, అగాధ జలముల పైన ఆయన స్వరం వినబడుతుంది అని దావీదు అనుభవంలో నుంచి కొన్ని మాటలు ఈ ప్రత్యేకమైన 29వ అధ్యాయంలో ఆయన రాశాడు. మంచిది. మనము దీనిలో ఉన్నవన్నీ కూడా నేర్చుకోవాలంటే నాకు తెలిసి 365 రోజులు పట్టుద్ది. అర్థమవుతుందా మీకు? 29వ అధ్యాయము ఉన్న వచనాల్లో ఎన్ని ఉన్నాయి? వచనాలు 11 వచనాలు దాదాపు ధ్యానించాలంటే 365 రోజులు పట్టుద్ది. 2 మాటలు నేర్చుకున్నాం దీని నుంచి. ఎన్ని? 2 10 నిమిషాలు ఒకటి, 10 నిమిషాలు ఒకటి. పెద్దలు మనకి సమయం కూడా అంతే ఇచ్చారు, అధ్యక్షుల వారు. మంచిది.
చూడండి, కీర్తన గ్రంథము 29వ అధ్యాయము, దైవపుత్రులారా అన్నాడు ఒక మాట. దాని అండర్లైన్ చేసుకోండి. దైవపుత్రులారా అన్నాడు. తర్వాత ప్రతిష్ఠితములకు ఆభరణములను అన్నాడు. ఆ రెండుగా అండర్లైన్ చేసుకోండి. దైవపుత్రులారా, ప్రతిష్ఠితములకు ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సర్వాధికారి అయిన దేవుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు వందనాలు. మీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని నీ పిల్లలుగా ఉండటం, నువ్వు కట్టబడటకు అంటూ కట్టబడటకు, నీ మార్గంలో నడుచుటకు, అయా నీ తోటలో ఫలించుటకు మీరు కృప చూపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కార్య ఆరంభం కంటే కార్యాంతము మీరన్నట్లు మొదలుపెట్టిన ఈ ఆయన పరిచర్య కంటే దీని అంతము ఆయన మెంటుగా మీరు దీవించి ఆశీర్వదించారు. నీ లేఖన భాగాలు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడమని అడుగుతున్న పరిశుద్ధాత్మదేవ ఆదరణకర్తమైన తండ్రి, మీ పాదాల కరుణాలు తెలియజేసుకుంటాం. ఈ లోతైన విషయాలు మీరు మాకు తెలవకపోతే ప్రభు, అయ్యా మేము రాత్రి నేల మీద పడ్డ విత్తనములోనే అప్పుడే ఫలించి అప్పుడే ఎండేవారుగా, లోతైన వేరు మంచి నేలలో పడిన విత్తనము వలె మేమును ఫలించటకు మీ సహాయం అనుగ్రహించు. ఉన్నదుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ అందరూ పరిచయస్తులే ఉన్నారు కదా. నా పేరు ప్రవీణ్. దాదాపు మీ అందరికి నేను తెలిసే ఉంటాను, అక్క కూడా తెలుసు నేను. మంచిది. దేవుని లేఖనము సరిగా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఖచ్చితముగా వివరించకపోతే మార్గము తొలగిపోయినట్లుగా ఉంటుంది వాక్యం. ఎలా ఉంటుంది? అన్న వాళ్ళ ఇంటికి రావడానికి ఒక సీసీ రోడ్డు ఉంది ముందటి నుంచి, వెనక లైన్ నుంచి. మా వెనక లైన్లో మా ఇల్లు ఉంది. ఆ సీసీ రోడ్డు గుండా అలా తిరిగి వచ్చాము. కొంచెం దూరం అయినప్పటికీ రోడ్డు చక్కగా ఉంది కనుక ఇబ్బంది లేకుండా వచ్చాము. రోడ్డు గుండా కాకుండా కొంచెం ప్రయాణం తొందరగా వద్దని చెత్తలకి వెళ్ళి మేము వచ్చామనుకో, కాళ్ళకి బురద, కాళ్ళకి ముళ్ళు కదా. అంటే ఇక్కడికి రావడానికి ఒక మార్గం ఉన్నట్లు దేవుని లేఖనానికి కూడా ఒక లోతైన మార్గం ఉంటుంది ఆత్మీయ జీవితం నడవడానికి. ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నానంటే, నేను 2005లో బైబిల్ ట్రైనింగ్ చేశాను. ఎప్పుడు? 2005లో చేసి దాని గురించి, లేఖనాల గురించి పరిశీలన చేస్తూ 2-3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసి ఒక 3 నెలల్లోనే టార్గెట్గా పెట్టుకొని ఒక బైబిల్ కంప్లీట్ చేయడం అంటే సాధ్యమా? అంటే ఎందుకు చేస్తూ ఉన్నానంటే, దేవుడు నాకు ఇంకా అర్థం కావట్లేదు, దేవుని లేఖనాలు నాకు తెలియట్లేదు, వాటి మార్గం అర్థం కావట్లేదు, ఎట్లా చెప్పాలి వాక్యం, నేను ఎవరికి ఇన్ని సంవత్సరాలైంది, ఏంటి ప్రభువా అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత కానీ దేవుడు మాట్లాడే అవకాశాలు. అయితే చూడండి, దైవపుత్రులారా అంటున్నాడు ఇక్కడ ఫస్ట్ మాట. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి అంటున్నాడు. ఎవరు దైవపుత్రులు? దావీదు రాస్తూ ఉన్నాడు తన అనుభవంలో నుంచి, దైవపుత్రులారా అంటూ ఉన్నాడు. ఎవరు ఈ దైవపుత్రులు అంటే, దైవపుత్రులు కాని వాళ్ళు కూడా. అర్థమవుతుందా మీకు? దైవపుత్రులారా అని దావీదు చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ దైవపుత్రులు కాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దావీదు చెప్పేది దైవపుత్రులారంటే దైవపుత్రులుగా ఉన్న వారి గురించి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అవునా? దైవపుత్రులు అంటే ఎవరు? దైవపుత్రులు అంటే ఎవరు అని అంటే, సమస్తము దేవుని మూలముగా కలిగినని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఆయన లేకుండా ఏది. మరి దైవపుత్రులు కాని వాళ్ళు కూడా దేవుని వలనే కలిగిన వారు కదా. మరి దైవపుత్రులారా అని పిలుస్తూ ఉన్నారంటే దైవపుత్రులు కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దైవపుత్రులు కాని వాళ్ళు ఎవరు అని అంటే, అరణ్యము, లోకానికి పోల్చాడు దాన్ని. అర్థమవుతుందా మీకు? అరణ్యము అనగా లోకము, తోట అనగా సంఘము. ఎందుకు అనంటే, తోటలో ఒకే రకమైన చెట్లు
ఉంటాయి. ఇది మల్లెల తోట, ఇది దొండ తోట, ఇది ద్రాక్ష తోట అని చెప్తాం. అవునా? అరణ్యంలో ఒకే రకమైన చెట్లు ఉండవు. ఎందుకనంటే అది అన్ని రకములుగా కలిసి ఉంటుంది. దేవుడు ఈ సంఘమును గూర్చి, అరణ్యమును గూర్చి రెండు విధాల ఆలోచన కలిగి ఉన్నాడు. దైవపుత్రులు అనేవారు ఎక్కడికి వస్తారు? మందిరానికి. దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని ప్రార్థన ఇవన్నీ జరిగించేవారు దైవపుత్రుడు. దైవపుత్రులు కాని వారు లోకములో ఉన్నారు. వాళ్ళు ఈ ఉదయకాలం ఉన్న 9 గంటల ఆరాధన వాళ్ళకి అవసరం, పాడే పాటలు అవసరం, చేసే ప్రార్థన, మధ్యాహ్నం భోజనం మాత్రం, సాయంత్రం డిన్నరు అవసరమేనా? అవసరమే వాళ్ళకి. దావీదు చాలా అనుభవం కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకు అనంటే ఒకప్పుడు ఎక్కడో అరణ్యములో త్రోసివేయబడిన వాడిగా, ఆఖరి కుమారునిగా, 8 మంది కుమారుల్లో యెష్షై కుమారు చివరి వాడు దావీదు అరణ్యంలో ఎక్కడో గొర్రెలు మేపుతూ ఉన్నాడు. గొర్రెలు మేపేవాడు ఎవరైనా రాజు అవుతారా? ఏమండి, ఆలోచన కూడా అత్తుండాలంటారు కదా. ఆలోచించడానికి కూడా, అరే నేను రేపు పొద్దున ఏరోప్లాన్ కొంటరా, ఫ్లైట్ కొంటరా అంటే ఇహి అని నవ్వుతారు. ఎందుకు? ఆలోచన సరి అయింది కాదు. సైకిల్ మాత్రమే లేని నీవు, కారు లేని నీవు ఏకంగా విమానాన్ని. దేవుని ఆలోచన చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ప్రేమ కలిగి ఉంటే చాలు. ఆ దావీదు రాస్తూ ఉన్నాడు, దైవపుత్రులారా అంటున్నాడు. ఎక్కడో అరణ్యములో గొర్రెలు మేపుకునే నేను, ఎక్కడ చీకటి పెడితే అక్కడ పడుకునే నేను, సరిగా కప్పుకోవడానికి గొంగలు కూడా లేని నేను, మాట్లాడడానికి సరి అయిన తోడు లేని నేను, స్నేహం చేయడానికి సరి అయిన స్నేహితుడు లేని నేను, అమ్మ అని పిలవడానికి దగ్గర లేని నేను, నాన్న అని నా సంగతులు చెప్పడానికి దగ్గర లేని నేను, అసలు కుటుంబానికే దూరమై అరణ్యంలో బ్రతుకుతున్న నేను ఈ రోజు రాజుగా ఉన్నానంటే దేవుని కృప. ప్రైజ్ లార్డ్. అది తలచుకొని రాస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని ప్రేమ దావీదు పైన మాత్రమే కాదు, నీ పైన నా పైన కూడా అంతే హెచ్చుగా ఉన్నది. ఎక్కడో ఓసీలో పనిచేసే మేము, అర్ధరాత్రులు కొనుక్కు వేయకుండా ఆ బండ్లను తోలే మేము, అనేక నిద్రలేని రాత్రులు గడిపిన మేము దేవుని పనిలో సాధనముగా ఉన్నాము అని అంటే ఇది దేవుని కృప కాదా? కాదా? ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు, కళ్ళు అట్లా తిరగటం రాకున్న రాత్రులు అన్నను లేపి డ్యూటీకి తీసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకు మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నానంటే దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుని ప్రేమ మనల్ని హెచ్చించాలని చూస్తూ ఉంది. దేవుని ప్రేమ మనల్ని మార్గంలో నడపాలని చూస్తూ ఉంది. దేవుని తోటలో మనం ఫలించే వారంగా ఉండాలని చూస్తూ ఉంది. కానీ కొన్నిసార్లు ఆయన మార్గంలో నుంచి చిన్నగా చేపలు పట్టేవాడి చేతిలో నుంచి చేప పిల్లలు జారి, తురుక్కున జారి మళ్ళీ నీళ్ళల్లో పడిపోయినట్లుగా మన జీవితాలు ఆయనకు కనపడుతున్నాయేమో. అది ఏ స్థితి అయినా కావచ్చు, ఏ స్థితి అయినా, మాటలో కావచ్చు, చూపులో కావచ్చు, నడవడికలో కావచ్చు, తలంపులో కావచ్చు, ఆలోచనలో ఎక్కడ చితికిపోతూ ఉన్నావో ప్రభువు నిన్ను అక్కడ మాత్రమే అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే నీ కుమారుడికి ఏ మచ్చ లేకుండా కొంచెం కవర్ చేసి పౌడర్ వేస్తావే. ఎందుకు? నా కుమారుడు అందంగా ఉండాలి, చూసేవారికి తేటగా. లేకపోతే వాళ్ళు అడుగుతారు పక్కన, అమ్మ నీ కొడుకు ఇక్కడ ఏదో అంటింది చూడలేదా, దీన్ని నువ్వు తొడవా? తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఆత్మీయ జీవితంలో నేను కూడా సరిగా లేకపోతే పరలోకపు తండ్రికి మచ్చది. ఎందుకు అంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, శుభ్రముగా ఆయన రక్తంలో కడిగాడు, ఆయన పరిశుద్ధతలో నిన్ను నిలబెట్టాక మళ్ళా నీవు వెళ్ళి అంటించుకుంటానంటే కొరగా సరి అయిన జీవితం కాదు. సరి అయిన కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఇది నిజంగా మనం ఆయన పిల్లలగుటకు మన శక్తి సామర్థ్యాలైనా. చూడండి,
చూడండి, కేవలం ఆయన కృపే, ఆయన కృపే. లోకంలో ఇన్ని వందల కోట్ల మంది ఉండగా ఆయన ప్రేమ నీపైన ఎందుకు నోయించింది? ఆయన ప్రేమ నిన్నే ఎందుకు ప్రేరేపించింది? ఆయన ఎందుకు నిన్నే ఎన్నుకున్నాడు? ఆయన పనిని నీకే ఎందుకు అప్పగించాడు? దావీదును మాత్రమే ఎందుకు రాజుగా చేశాడు? సౌలును రాజుగా చేసినప్పుడు ఎందుకు ఆయన చేతుల నుండి రాజ్యాన్ని తొలగించాడు అని అంటే, క్రమము అవసరం మనకి. ప్రతిదీ కూడా క్రమముగా చేయాలి. క్రమముగా చేయని పని ముందుకు సాగదు. క్రమముగా చేయని పని ముందుకు సాగదు. ఎందుకు అనంటే, మా జాషువానికి మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కలంటే చాలా ఇష్టం. ఇంటి చుట్టూ చెట్లు వేస్తాడు. అవి ఎప్పుడు ఎండిపోతాయో వాటికి నీళ్లు ఉదయాన్నే లేసి ప్రతిరోజు, ఇది ఎండిందా, దీనికి నీళ్లు పోయాలి, ఇది మంచిగా ఉందా, నీళ్లు పోయాలి, నీళ్లు పోయాలి. ఎందుకు నీరు పోయాలి? అది బ్రతకాలి కదా, నీరుంటే బ్రతుకుతుంది. నెలకు ఒక్కసారి పోసాడు అనుకో, బ్రతుకుతుందా? నీరు పోసే వ్యక్తి నెలకు ఒక్కసారి పోస్తే మొక్కే బ్రతకకపోతే, వాక్యము సరిగా క్రమముగా వినకుండా, క్రమముగా నడవకుండా, క్రమముగా స్తుతించకుండా, క్రమముగా ప్రార్థించకుండా నెలకొక్కసారి నీవు ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళ్తుందా? నీవు అక్రమమైన స్థితి నెల రోజులకు నీళ్లు పోయటంలో మొక్క గమనించి ఎండిపోతుంది. నీవు పోసే నీరు దానికి. మరి నీలా ఆత్మీయ జీవితం రోజు కొనసాగించకపోతే ప్రభు దగ్గరకు చేరుతున్న ప్రార్థన? దావీదు అదే తెలియచేస్తూ ఉన్నాడు. దైవపుత్రులారా అంటూ ఉన్నాడు. అంటే లోకములో ఉన్న నీవు, లోకములో కలిసి ఉన్న నీవు, ఆ మలినములో ఉన్న నీవు నన్ను ప్రేమింపక ముందే నేను నిన్ను ప్రేమించి నా చేతులు చాచి నా కౌగిల్లోనికి తీసుకుని నీ కంటిన మలినమును కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధునిగా చేసి ప్రభు మందిరములో నిలబెట్టాడు కనుకనే నీవు దైవపుత్రునిగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నావు. దైవపుత్రులు అంటే ఆకాశంని సైడ్ చేసుకొని తెల్లటి వస్త్రములు వేసుకొని కిందికి వచ్చి దిగితే దైవపుత్రులు వాళ్ళు. అర్థమవుతుందా? దేవదూతలు వేరు, దైవపుత్రులు. దేవదూతలకు శరీరము లేదు, దైవపుత్రులకు శరీరం ఉన్నది. ఎవరు ఆ దైవపుత్రులు అంటే దేవుని పిల్లలే. ఎవరు ఆ దేవుని పిల్లలు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని ఒప్పుకొని మారు మనసు కలిగి బాప్తిస్మము పొంది ఆయన రక్తములో కడగబడ్డ మనము ఏమని పిలువబెడుతున్నాం ఇప్పుడు? దేవుని పిల్లలుగా. అంటే దేవుని పిల్లలన్నా దైవపుత్రుడన్నా అదే చెబుతూ ఉన్నాడు దావీదు. దైవపుత్రులారా, దైవపుత్రులారా అంటూ ఉన్నాడు. ఇటు భాగ్యం ఎక్కడిది మనకి? ఇటు భాగ్యం ఎక్కడిది? దేవుడిచ్చిందే, దేవుడిచ్చింది. ఆయన కృప చేత తీసి మన చేతిలో పెడితేనే గాని ఈ పని సాధ్యమైంది కాదు. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఉన్నాయి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, లోకములో అనేక శాఖలు కలిగిన పనులు ఉన్నాయి. బంగారము తయారు చేసేవారు ఉన్నారు, వెండిని తయారు చేసేవారు ఉన్నారు, బట్టలను తయారు చేసేవారు ఉన్నారు, కుండలు తయారు చేసేవారు ఉన్నారు. అనేక రీతులైన ఈ భూమి మీద నడిపే పనులు అనేక రీతులుగా ఉన్నాయి. వాటిని వారసత్వముగా తీసుకోవచ్చు. తండ్రి అది చేశాడు కనుక కుమారుడు ఇది చేయాలి. కానీ దేవుని పని విషయంలో దేవుడు ఏర్పరచుకొని ఈ పనిని అప్పగిస్తేనే తప్ప ఈ పరిచర్య అనే పరిస్థితి మన చేతిలోకి రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాలు తెలియచేస్తున్నానంటే, ఈ లోక సంబంధమైన పని వేరు, దేవుడు పరలోక సంబంధమైన పని వేరు. ఈ లోక సంబంధమైన పనులకు, దేవుని సంబంధమైన పనులకు పొత్తు మనం పెట్టరాదు. ఈ లోకము వేరు, మీరు వేరు. ఈ లోకములకు మీరు ఉప్పై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధన సంబంధమైన పరిస్థితులు మందిరంలోనికి తీసుకురాకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా. ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయవు, కొట్టవు, కోర్చవు. దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని ఆకర్షిస్తాడో, ప్రేమిస్తాడో, ఆయన ముఖ కాంతిలోని ఆకర్షణ వారికి కలుగుతుందో,
నీవు అడిగిన దానికంటే, ఊహించని దానికంటే దేవుడు హెచ్చుగా దీవించగలడు. అదే తెలియచేస్తూ ఉన్నాడు, దైవపుత్రులారా అనేసి అన్నాడు. అసలు ఈ దైవపుత్రులే ఉన్న ఆ దైవత్వం ఎక్కడ కోల్పోయాడు మానవుడు? ఆయన మన్ను తీసి పిసికి బొమ్మను చేసి నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా మొదట నరుడు చలించెను, కదిలెను అనంటే, దేవుడు ఎప్పుడైతే ఆదామును చేశాడో అప్పుడు దైవత్వము ఆదాములో ఉన్నది. నా కుమారుడా నువ్వు ఎక్కడున్నావు? నేను అంజూరపు చెట్టు పక్కన ఉన్నాను అంటున్నాడు. అప్పుడు దేవుని పిలుపు ఏమైంది? నా కుమారుడా నువ్వు ఎక్కడున్నావు అంటే, దేవుడు దైవం అయితే, దేవునికి కుమారుడు ఆదాం అయితే, ఇప్పుడు దైవపుత్రుడు ఆదాం అన్నట్లే కదా. ఈ దైవత్వం ఎక్కడ కోల్పోయాడంటే ఏదేను తోటలో కోల్పోయాడు. అర్థమవుతుందా మీకు? ఈ దైవత్వము అనేది ఎక్కడ కోల్పోయాడు? ఏదేను తోటలో కోల్పోయాడు. ఇప్పుడు కోల్పోయిన దాన్ని పట్టుకురావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నానా కష్టాలు పడుతూ ఉన్నాడు మనలో నుంచి. ఏది ఇచ్చామో అది పోగొట్టుకున్నాం. మీకు మొదటే తెలియజేశాను, సరిగా కాపాడుకోలేని పిల్లలకు, సరిగా జ్ఞానము లేని పిల్లలకు 100 రూపాయలు ఇచ్చి మనం సెంటర్కి పంపలేం. ఎందుకు? వీడు మధ్యలోనే ఏం చేస్తాడు? కానీ వీడెక్కడ ఊడబడేస్తాడు, తెమ్మన్న చిల్లర కొట్టు కాడికి పోయి తేడు కనుక నేను వెళ్ళటమే మంచిది అని తలంచుతాడు తండ్రి. ఒకవేళ కుమారుడికి నిజంగానే అంత శక్తి సామర్థ్యాలు వచ్చినప్పుడు, ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేస్తాడు అన్నప్పుడు, కొనక్కరం అన్నది ఖచ్చితంగా కొనక్కొస్తాడు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏదైనా తోటలో ఆ దైవత్వమును పోగొట్టుకున్నాడు కనుకే తిరిగి తండ్రిని మళ్ళా వెతుకుతూ ఉన్నాడు. పుత్రులుగానే మిగిలిపోయారు వీరిలో, దైవత్వము లేదు కనుక మళ్ళీ తిరిగి ఏం చేయాలి? వీరుడు ఆ దైవత్వాన్ని నింపాలి. కనుక దేవుడు రక్షణ అనే వలని లోకంలోనికి విసిరాడు. రక్షణ అనే వలని లోకంలోనికి విసిరి ఎంతమంది చిక్కితే అంతమందిని తీసుకొచ్చి దేవుడి మందిరంలో నిన్ను నన్ను ఏ రీతిగా నిలబెట్టాడు అదే రీతిగా అందరిని నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు దైవత్వము కావాలని కోల్పోయి ఉన్న మనం ఇప్పుడు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతున్నామంటే ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక మన లోపల ఉన్న హావభావాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు చాలా కోపంగా ఉండేవాళ్ళం మేము. కంపెనీలో ఎవరు మా ముందు మేనేజర్తో సహా ఎవరు మాట్లాడేవారు కాదు. 400 బండ్లు ఇంటికి ఫోన్ వస్తే మేము ఫోన్ చేస్తే తిరిగేటి. నా భార్య సాక్ష్యం వెనక అన్న సాక్ష్యం. అంత కోపస్తులము ఈరోజు మేము ప్రేమపూర్వకంగా మారిపోతున్నాం అంటే క్రీస్తు నడవడికలోనికి మా అడుగులు మెల్లమెల్లగా వేస్తూ ఉన్నాం. కోపముతో జయించిన రోజులు అవి లోకంలో ఉన్నప్పుడు జరిగిపోయినాయి, మాకు తెలియదు. ప్రేమతోని జయించడం నేర్పిస్తూ ఉన్నాడు నా దేవుడు. ప్రేమతోని అలా కాదు బిడ్డ, ఇలా జయించు అని నేర్పిస్తూ ఉన్నాడు. తిరిగి ఆ దైవత్వాన్ని పట్టుకురావడానికి నీకు నాకు ఏ రీతిగా స్థానాన్ని కల్పించాడో ఉన్నవారికి మీరు ఆ రీతిగా మీ ముఖ కదలికలో నడవడిక, ప్రవర్తన, చూపు, తలంపు అన్ని వారు ముందు పెట్టి వారు మార్చడానికి మీరు మార్గం కావాలని దేవుడి లేఖన భాగాలతో మనల్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రీతిగా జరుగుతుంది? అది ఏ రీతిగా జరుగుతూ ఉంది? సాధ్యమేనా? ఈ లోకంలో సాధ్యమేనా? అందరికీ ఏ రీతిగా జరుగుతూ ఉందో, ఎటువంటి ఒత్తిడి ఉందో, ఎటువంటి కష్టం ఉందో, ఎటువంటి కన్నీళ్లు ఉన్నాయో అవి కూడా నీకు నాకు ఉన్నాయి. అవి అత్యధికముగా మనకు ఉన్నాయి కదా. మరి నిన్న సాధ్యమేనా అంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును కానీ నేను దాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా నా నామములో జయించని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? కింద అంటూ ఉన్నాడు చూడండి, దైవపుత్రులారా అన్న మాట గురించి మనం తెలుసుకున్నాము. ప్రతిష్ఠితమగు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏమిటంటే ఈ ఆభరణములు చెప్పాలి మీరు. ఏ ఆభరణములయ్యి? ప్రతిష్ఠిత ఆభరణములు. ఆభరణములు అంటే మన సిస్టర్స్ కి తెలియదేమి కాదు. ఆభరణములు అంటే ఏంటంటే ఆభరణములు ఈ లోక సంబంధమైన ఆభరణములు బాగా నా చెల్లెళ్ళకు అక్కలకు తెలుసు. చెవుదిద్దులు ఎక్కడ కొన్నావమ్మా?
చాలా చక్కగా ఉన్నాయి, డిజైన్ బాగుంది, ఎప్పుడు వచ్చిందబ్బా, నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైము చూస్తూ ఉన్నాను. చైను చాలా డిజైన్గా ఉంది, కొత్త డిజైన్, ఇది సపోటా పాతగా అయిపోయిందిలే. ఇవన్నీ ఏంటి, చేతులు ఇంకో డిజైన్ బాగుందమ్మా, మొన్ననే చేయించా. 1,50,000 చేయించావా? తులం 10 తులాలు. అంటే ఈ లోక సంబంధమైన ఆభరణములు దేవుడు తెలియచేయట్లేదు. ఇవి కొంచెం కాంతినిస్తాయి, ఈ లోక సంబంధంగానే మరల తిరిగి వెళ్ళిపోతాయి. మరి ఏ ఆభరణములు ధరించుకోవాలి? ఆయన ఒక ప్రతిష్ఠితమైన ఆభరణములు ఏమిటి ఆభరణములు అని అంటే, నీవు మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను, నీ అలంకరణ తగు మాత్రమే ఉండవలెను. ఏ ఆభరణములు? నువ్వు మెడలో ఇంత పొడుగు చేరేసుకొని అక్క కంటే నాకు చాలా పెద్ద చేయని ఈ చైన్ను ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నువ్వు చూపించుకోవటమే, నువ్వు చూపించిన ఎదుటోళ్ళు కూడా చూడరు. కానీ నువ్వు చూపించినా చూపించకపోయినా ఆత్మీయ ఆభరణములను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆభరణములు అంటే, నువ్వు సరిగ్గా నడుస్తూ ఉన్నావు చూడు, దేవునిలో మార్గము క్రమమైనది. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు, వెలుపట ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మార్గము మధ్యలో కూడా నీ ప్రవర్తన సరిగా ఉంటుంది చూడు, అదే దేవుడు చెప్పే ఆభరణం. నువ్వు ప్రార్థన కలిగి ఉన్న జీవితం ఉంది చూడు, దాన్ని ఎన్నడూ ఇడువక ఎడబాయక దాన్ని పట్టుకొని పాకులాడుచున్నావు చూడు, అదే ఆభరణం. నీవు ఉదయకాలమునే లేచి దేవుని పాదాలు పెట్టుకొని దావీదు వేకువజామున లేచి గోజాడినట్లుగా మోకరించి నీవు కూడా గోజాడుచున్నావు చూడు, అది ఏ ఆభరణం. దాని గురించి తెలియచేస్తూ ఉన్నాడు నా దేవుడు. ఏమనంటే, ప్రతిష్ఠితమైన ఆభరణములు. ప్రతిష్ఠించటము అనంటే సమర్పించడము, మనకున్నదాన్ని సమర్పించటము. ఇక అది మనది కాదు. ఇశ్రాయేలును జ్యేష్ఠుడిని ఆయన ప్రతిష్ఠించాడు. అంటే ఇక జ్యేష్ఠుడు దేవుని బిడ్డే కనుక, దేవుని పని కోసమే కనుక, దేవుని పాత్ర కోసమే, దేవుని మార్గం కోసమే కానీ వేరే దానికి కాదు. ఈ రోజు నువ్వు ఎప్పుడైతే మీ జీవితాలను మీరు దేవుడికి ప్రతిష్ఠించుకున్నారో, ఉన్నంత ఆయుష్ కాలము కూడా మీరు మీ సొత్తు కానే కాదు. ప్రభు పని కోసం, అది కన్నీరైన, కష్టమైన, దుఃఖమైన, ఖడ్గమైన, ఎడబాటైన ఏదైనా కానీ మరణాంతము వరకు కూడా ఓర్చుకొనగలిగిన శక్తి సామర్థ్యాలు మీకు దయచేయునుగాక దేవుడు. ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, సేవ ఏ రీతిగా అయిపోయిందనంటే, వాక్యము మరుగైపోతూ, లేఖన సత్యాలు మరుగైపోతూ ఉన్నాయి. లోతైన విషయాలు మాట్లాడే సేవకులు కరువైపోతూ ఉన్నారు. మోకాలతో ఉదయకాలం లేసి గోజాడి ఆ లోతైన అనుభవాలను తీసుకునే సమయం సేవకుల దగ్గర లేదు. లేక వల నీళ్లలో వేసి పేతులు వేసినట్లు 153 చేపలతో నిన్నట్టు ఆ వల పిగిలిపోయినట్టుగా చూడలేక నీళ్లు లేని భూమి మీద ఎడారి ప్రాంతంలో వలను వేస్తూ ఉన్నారు. ఎక్కడుంటాయి చేపలు? నీళ్ళలో కదా. నీరు నీలో ఉండాలి కదా, ఆ నీరే వాక్యమై ఉండాలి కదా అని దేవుని వాక్యం తెలియజేస్తూ, ఈ మంట మనలో లేకపోతే మనము నడిపించాలి. ఈ లోతైన విషయాలు మనకు తెలవకపోతే ప్రజల్ని మనం ఆకర్షించలేము. అన్నము ఉడికించడానికి ఎంత మంట అవసరమో అన్ని కట్టెలు మనం రగలబెట్టకపోతే పైన డేక్షలో అన్నమే. మరి ప్రజలు కదిలించబడతారు.